పురస్కరించుకుని పల్నాడు జిల్లా దాచేపల్లిలోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ దాచేపల్లిలో వేంచేసి ఉన్న రంగనాయక స్వామి దేవాలయం ఆనాడు రెడ్డి రాజుల కాలంలో ఏర్పాటు చేసి కాలక్రమేణా బ్రహ్మనాయుడు కాలంలో పునఃప్రతిష్ఠ చేశారని చెప్పారు. వైష్ణవ దేవాలయంలో ప్రధాన దేవాలయమైన శ్రీరంగం తరువాత దాచేపల్లిలోనే ఇలాంటి మహాపుణ్యక్షేత్రం ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. దాచేపల్లి గ్రామం లక్ష్మీ రంగనాయక స్వామి వారి యొక్క గొప్ప పొందింది. శ్రీరంగం తర్వాత దక్షిణాభిముఖుడైనటువంటి రంగనాథుడు మన దాచేపల్లిలో మాత్రమే దర్శనమిస్తాడు. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితమైనటువంటి ఈ ఆలయం రెడ్డి రాజుల సమయంలో ప్రతిష్ఠించబడి బ్రహ్మనాయుడి సమయంలో పునఃప్రతిష్ఠించబడి మరలా ఒక 20-25 ఏళ్ల క్రితం మన గౌరవ ఎమ్మెల్యే గారు తిరుపతి శ్రీనివాసరావు గారు CGF ఫండ్స్ శాంక్షన్ చేయించినటువంటి వెంకటేశ్వర మల్లాభివృద్ధి మండలి వారి ఆధ్వర్యంలో మరలా గ్రామ పెద్దలు విరాళాలు ఇచ్చినటువంటి అనేక మంది దాతల ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడింది. క్రమక్రమంగా ఆలయంలో జరుగుతున్నటువంటి సేవలు విస్తరించబడుతూ ఉన్నాయి. ధనుర్మాసం ప్రత్యేక చాలా వైభవంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం మరియు దాచేపల్లికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పట్టాలు. అక్కడ అన్ని దేవతలు కూడా గ్రామ దేవతలందరూ గ్రామ దేవతలు అక్కమ్మ తల్లితో సహా ముక్తేశ్వర స్వామితో సహా వాసవితో సహా రాముల వారితో సహా అందరు దేవతలు దర్శించేటువంటి ఆనవాయితీ దాచేపల్లి ఉంది.